వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను రాజేశ్వరి. భారత్ వరుసగా పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేస్తోంది. యుద్ధం మొదలు పెట్టకుండానే యుద్ధమైతే చేసేస్తోంది. ఇప్పటికే అన్ని రకాలుగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన తర్వాత భారత్ బాగ్లిహార్ డ్యాం ద్వారా చీనాబ్ నది నీటి ప్రవాహాన్ని నిలిపేసింది. ఈ నిర్ణయం పాకిస్తాన్పై ఎలాంటి ప్రభావం చూపనుంది? బాగ్లిహార్ డ్యాం గేట్లు మూసివేయటం వల్ల పాకిస్తాన్కు ఎలాంటి నష్టం వస్తుంది? ఈ సమస్య కొనసాగితే అసలు పాకిస్తాన్ ఏమవుతుంది? పాకిస్తాన్కు నీటి కష్టాలు మొదలయ్యాయి. భారత్తో ఎన్నిసార్లు యుద్ధం చేసినా భారత్ కనికరించింది. నీటి విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలిగించలేదు. కానీ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు భారత్ జల దిగ్బంధంతో బుద్ధి చెప్తోంది. జమ్మూ కశ్మీర్లోని బాగ్లిహార్ డ్యాం ద్వారా చినాబ్ నదికి నీటి ప్రవాహాన్ని భారత్ నిలిపివేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండస్ వాటర్స్ ట్రీటీని సస్పెండ్ చేసిన భారత్ తీసుకున్న కీలక నిర్ణయం ఇది. ఈ డ్యాం 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి 12.50 టీఎంసీల నీటిని నిల్వ చేయగలదు. ఇప్పుడు ఈ డ్యాం గేట్లు మూసివేయడం ద్వారా పాకిస్తాన్కు నీటిని వెళ్లకుండా చేసింది. జమ్మూ కశ్మీర్లోని రంబన్ జిల్లాలో చీనాబ్ నదిపై బాగ్లిహార్ డ్యాం ఉంది. ఈ డ్యాం 2008 నుంచి సేవలు అందిస్తోంది. ఇది రన్ ఆఫ్ ద రివర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ గా పనిచేస్తోంది. అంటే ఇది పెద్దగా నీటిని నిల్వ చేయకుండా నది ప్రవాహాన్ని ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. అయితే దీని గేట్లు నీటి ప్రవాహాన్ని అడ్డుకోగలవు. ముఖ్యంగా ఎక్కువ నీటి ప్రవాహం లేని డ్రై సీజన్ లో నీరు దిగువకు వెళ్లకుండా చేయవచ్చు. ఈ డ్యాం గతంలోనూ భారత్ పాకిస్తాన్ మధ్య వివాదాలకు కారణమైంది. దీనిపై వరల్డ్ బ్యాంక్ వద్ద పాకిస్తాన్ అభ్యంతరాలు లేవనెత్తింది. బాగ్లిహార్ డ్యాం గేట్లు మూసివేయడం వల్ల చినాబ్ నది ద్వారా పాకిస్తాన్కు వెళ్లే నీటి ప్రవాహం తగ్గిపోయింది. చినాబ్ నది పాకిస్తాన్లోని పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో వ్యవసాయానికి ప్రధాన ఆధారం. ఈ నది ఆ దేశంలో 80% సాగు భూములకు నీటిని అందిస్తోంది. నీటి తగ్గుదల వల్ల పంటల దిగుబడి తగ్గుతోంది. ఆహార కొరత, ఆర్థిక అస్థిరతను కలిగిస్తోంది. అలాగే భారత్ డ్యాంలో నీటిని విడుదల చేస్తే పాకిస్తాన్లోని దిగువ ప్రాంతాల్లో వరదలు సంభవించవచ్చు. దీనివల్ల పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఇండస్ వాటర్స్ ట్రీటీని సస్పెండ్ చేసింది. దీంతో నీటి డేటా షేరింగ్, ఫ్లడ్ వార్నింగ్లు, ప్రాజెక్ట్ నోటిఫికేషన్లు ఆగిపోయాయి. ఏప్రిల్ 30 నాటికి చీనాబ్, జీలం, ఇండస్ నదులు సాధారణంగానే ప్రవహిస్తున్నాయి. కానీ డ్రై సీజన్ లో నీటి ప్రవాహం తగ్గే అవకాశం ఉంది. పాకిస్తాన్లోని మంగ్లా, తర్బెలా డ్యాంలు కేవలం 622.26 టీఎంసీల నీటిని నిల్వ చేయగలవు. ఇది దేశ వార్షిక నీటి వాటాలో 10% మాత్రమే. బాగ్లిహార్ డ్యాం వంటి ప్రాజెక్టుల ద్వారా నీటి ప్రవాహం నిలిపివేయడం కొనసాగితే పాకిస్తాన్లో వ్యవసాయ ఉత్పాదకత తగ్గి ఆహార ధరలు పెరుగుతాయి. దేశ జీడీపీలో 21% వాటా, 45% ఉపాధిని అందించే వ్యవసాయ రంగం దెబ్బతింటుంది. నీటి కొరత వల్ల గ్రౌండ్ వాటర్ అధికంగా ఆధారపడటం వల్ల భూగర్భ జలస్థాయిలు తగ్గుతాయి. హైడ్రో ఎలక్ట్రిక్ విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఇది ఆర్థిక సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తుంది. దీర్ఘకాలంలో ఇండస్ డెల్టాలో సముద్ర నీరు చొచ్చుకుని వస్తే వ్యవసాయ భూములు బీడుబారతాయి. దీంతో పాకిస్తాన్ ఎడారిగా మారిపోతుంది. ఇండస్ వాటర్స్ ట్రీటీ సస్పెన్షన్ తో పాటు భారత్ పాకిస్తాన్ పై బహుముఖ ఒత్తిడి తెస్తోంది. అటారీ సరిహద్దు మూసివేత, పాకిస్తాన్ విమానాలకు భారత్ గగనతలంపై నిషేధం, వాణిజ్య బహిష్కరణ, దౌత్య సంబంధాల డౌన్ గ్రేడ్ వంటి చర్యలు తీసుకుంది. బాగ్లిహార్ డ్యాం వంటి ప్రాజెక్టులలో నీటి ప్రవాహాన్ని నియంత్రించడం, కొత్త డ్యాంల నిర్మాణాన్ని వేగవంతం చేయడం ద్వారా భారత్ పాకిస్తాన్ ను ఆర్థిక, వ్యవసాయ రంగాల్లో ఒత్తిడిలోనికి నెట్టింది. ఈ చర్యలు దీర్ఘకాలంలో పాకిస్తాన్ ను నీటి కొరత, ఆర్థిక సంక్షోభంలోకి దింపవచ్చు. నీటి ప్రవాహం నిలిపివేతను పాకిస్తాన్ యుద్ధ చర్యగా వర్ణించింది. ఇండస్ వాటర్స్ ట్రీటీ ప్రకారం పాకిస్తాన్కు చెందిన నీటిని ఆపడం లేదా మళ్లిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని పాకిస్తాన్ హెచ్చరించింది. భారత్ చర్యల వల్ల పాకిస్తాన్ రైతులు, నిపుణులు వ్యవసాయ భూములు ఎడారిగా మారే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ వరల్డ్ బ్యాంక్, ఐక్యరాష్ట్ర సమితిలో ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. కానీ భారత్ ఉగ్రవాదాన్ని కారణంగా చూపుతూ తన నిర్ణయాన్ని సమర్థిస్తోంది.
బాగ్లిహార్ డ్యాం నీటి నిలిపివేత పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధానికి సంకేతంగా భావిస్తున్నారు. భారత్ కొత్త డ్యాంల నిర్మాణాన్ని వేగవంతం చేస్తే పాకిస్తాన్లో నీటి కొరత తీవ్రమవుతుంది. అయితే దీనికి భారత్కు కూడా సవాళ్లు ఉన్నాయి. పెద్ద డ్యాంల నిర్మాణానికి సంవత్సరాలు, భారీ పెట్టుబడులు అవసరం.